Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. నేను గార్డెన్ క్లీన్ చేస్తున్నానండి. క్లీన్ చేసుకుంటూ ఎక్కడెక్కడ నల్ల పెయిన్ పట్టింది. మన లాంగ్ బీన్స్ ఉన్నాయి కదా, ఆ లాంగ్ బీన్స్ కూడా చూపిస్తాను మీకు. ఇలాగ నేను మొత్తం గార్డెన్ తుడుచుకొని ఆ మొక్కలన్నీ పక్క నెట్టుకొని, కొంచెం కలుపు కూడా ఉందండి, కలుపు తీసుకుంటాను. ఎందుకంటే శీతాకాలం కదా, ఆకులు బాగా రాలిపోతాయి. వేసవికాలం అలాగే శీతాకాలం అలాగేనండి. ఇక్కడ క్లైమేట్ బట్టి కూడా మన మొక్కల్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి, వాటర్ ఇచ్చుకుంటూ ఉండాలి. వాటర్ కూడా టయానికి ఇవ్వకపోతే అవి కూడా మళ్ళీ ఎండిపోతున్నాయి. శీతాకాలమైనా వేసవికాలమైనా కుండీలో చిన్న మట్టి ఉంటుంది కదా, కొంచెం మట్టి ఉంటుంది, అది ఆరిపోతుంది త్వరగాను. అది చూసుకుంటూ మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి. గార్డెన్ ఉన్న వాళ్ళందరూ కూడా నేర్చుకోండి. ఎందుకంటే మన స్లాప్ ఏదైతే ఉందో టెర్రస్ గార్డెన్ పైన నీళ్ళు కూడా నిలవకోకుండా స్టాండ్లు పెట్టుకుంటామండి. ఆ స్టాండ్ పైన కుండీలు పెట్టి మనకి ఏ మొక్క వేసుకోవాలో మొక్కలు వేసుకుంటాము. గ్రో బ్యాగ్స్ కానించి కుండీలు ప్లాస్టిక్ పెడతాం కదా, కొంచెం ఖరీదైనవి కూడా పెడతానండి. గ్రో బ్యాగ్స్ కానీ అన్నీ కూడా నీళ్ళు కారినట్టు ఇలా పొలంలోకి వచ్చేస్తాయి. తర్వాత ఆకులు కూడా రాలిపోతూ ఉంటాయండి. 2 రోజులకు ఒకసారన్నా మనం తుడుచుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇది వెనకాల చిన్న బిల్డింగ్ మీద పెట్టిన గార్డెన్ అండి ఇది. ఆ మొక్కలు పిచ్చి మొక్కలు ఎక్కువ వచ్చేస్తాయండి. మనకు అసలైన మొక్కలు ఎలా ఉన్నా కానీ కలుపు మొక్కలు ఎక్కువ ఉండటంలోనూ చిరాగ్గా అనిపిస్తుంది. అది తీసినప్పుడు మళ్ళీ నేల మీద వేసేస్తే చిరాగ్గా అంటారన్నమాట. అది ఎండిపోయేదాకా ఉంచుకోవచ్చు. లేకపోతే ఎక్కువ అయిపోతే సంచిలో వేసుకొని తర్వాత కాల్చేసిన బూడిద కూడా ఉంటుంది కదండి, ఆ బూడిద కూడా నేను బయట ఎక్కడ పడేయను, మొక్కలకే వేసుకుంటాను. కాబట్టి మొక్కలు చాలా బాగా నాకు గ్రోత్ వస్తాయి. ఫ్రూట్స్ ఏంటి, కాయగూరలు ఏంటి, ఆకుకూరలు ఏంటి మనకి అనుకున్న సమయంలో పంటనిస్తాయండి. అలాగే నేను సీడ్స్ పెడతాను, విత్తనాలు పెడతానండి. విత్తనాలు పెట్టింది కూడా చక్కగా మొక్క వచ్చేస్తుంది అనమాట. ఏది కూడా నాకు రాలేదంటానికి ఉండదు. వచ్చిన దాన్ని అది ఒకవేళ గాలి తగగా ఇరికైపోతే తోటకూర అలాంటి దూరంగా పడవు, దగ్గరికి పడతాయి. చిక్కుడుకాయలు చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా వచ్చినాయి చిక్కుడుకాయలు. అవి కూడా నేను క్లీన్ చేయటం నేను తక్కువే కానీ ఒక్కొక్కసారి నేను చేస్తానండి. తర్వాత పిల్లలే చేసేస్తారు. ఇదిగోండి చిక్కుడుకాయలు చూసారా ఎంత బాగా కాసినాయి. తెల్ల చూసారా, మొత్తం పాదంతా కాసినాయి, కాపు కాసింది. అది ఇంకా తయారవ్వాలి, చూపిస్తున్నాను అంతే మీకు. మొత్తం సరే కదా, కాపే మొత్తం పాదంతా చాలా బాగా కాసింది. ప్రతి సంవత్సరం కోసి హార్వెస్టింగ్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఎక్కడ పెట్టానో అసలు ఇప్పటికి రాలేదు. బీన్స్ కూడా మాకు చాలా బాగా వచ్చినాయండి. ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు ఆ బీన్స్ మనం బయట నుంచి కొని తెచ్చుకుంటాం కాబట్టి బయటకి వెళ్ళవసరం లేకుండా నేను ఇంట్లో పెట్టాను కాబట్టి అప్పుడప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకుంటారు పిల్లలు. దాన్ని ఉపయోగించుకుంటున్నాము. అది ఇంకా మళ్ళీ ఈరోజు కూడా కొద్దిగా హార్వెస్టింగ్ చేశాను. మళ్ళీ క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నానండి. అంటే వృద్ధిటే కొంచెం నాకు గొంతు రంప పట్టింది, మాట కూడా సరిగా రావట్లేదు. నేను మాట్లాడలేదండి. అంత నీట్గా ఉంటే అంత బాగా అందంగా కనిపిస్తుంది మొక్కలు. ఇది నేనేంటంటే మొన్న మీకు బనానా లిక్విడ్ తయారవడానికి వేసాను. ఇదైతే ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు మిక్సీలో పెట్టేసుకొని దాన్ని కూడా ఇలా చేసుకునండి
మొక్కలకి ఏదైనా మనం పడేయకుండా ఎగ్గాయలు ఇచ్చుకోవచ్చండి. ఎగ్గాయలు అంటే కోడిగుడ్లతోటి ఆయిల్, మన కుకింగ్ ఆయిల్ ఏదైనా పర్వాలేదు, దాన్ని మిక్స్ చేసుకొని ఆ వాటర్లో కలుపుని వేసుకోవచ్చు. మట్టి గుల్ల ఇరిగి గ్రోత్ వస్తుంది. వేరు ఎప్పుడైతే గ్రోత్ వచ్చిందో అప్పుడు కొమ్మ పూత పిండి ఉన్నప్పుడు దాన్ని రాలిపోకుండా నిలబడుతుంది. అందుకే బలంగా మనం ఇలాంటి అలా ఇచ్చుకోవచ్చండి. ఏ ఫ్రూట్స్ అయినా మీరు పడేసే కన్నా మొక్కలకి వేసుకోండి, అది చాలా బలం అండి. ఇది మిక్సీ జార్ పట్టేశాక నీళ్ళు కలిపేసి ప్రతి మొక్క కూడా కొంచెం కొంచెం, ఎక్కువ కాకుండా కొద్దిగా ఇచ్చుకుంటే మీకు ఎన్ని మొక్కలు ఉన్నా సరిపోద్ది. నాకైతే దీని కింద గార్డెన్కి సరిపోయినాయి. మొన్న చేసి డబ్బాలో కోసి నేను పెట్టాను, దానిలో బెల్లం కలపాలని. అయితే అది ఏమైందంటే, నేను మూత లూజ్గా పెట్టాలని పెట్టాను కదా, దాని మూత లాగేసి ఎలకలో పట్టుకుపోయింది అన్నమాట. దాన్ని నేను ఏం చేశానంటే మళ్ళీ బాగా నీటిలో కలిపేసి వేసేసాను. ఇది 3వ రోజు అండి. అది వేసిన తర్వాత 3వ రోజు అది నేను ఏం చేశానంటే, ఇంకా మళ్ళీ ఇంకోసారి తెచ్చుకుంటాం కదా అరటిపళ్ళు, అవి నిలవైన మనం తినం కదా, కొంచెం బాగున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. అలాగే నేను మిక్సీ పట్టేసి దాన్ని 2 బకెట్లు నిండా నీళ్ళు సగం చేసుకుంటాను. చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నా మొక్కలే కిందే ఉన్నాయి, ఒక 300 కుండీల దాకాను. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. పెద్ద డ్రమ్ములు కూడా ఎక్కువ పడతాయి కదండి, పెద్ద డ్రమ్ములు కూడా పెట్టాను. పైన అయితే ఇంకా ట్యాంకులు కట్టించాను కాబట్టి పైకి పట్టుకెళ్ళలేదు, ఈ మొక్కలకే సరిపెట్టేశాను. ఇక్కడ కింద నేను ఈ వీడియో మీకు చూపించేది ఏంటంటే, వీడియో అంతా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకాను నేను ఏం చేస్తున్నానో. ఎక్కడ క్లిక్ చేయొద్దు. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకి స్నేహితులకి మర్చిపోకుండా చెప్పండి. ఇంకా ఇంతవరకు ఎంతోమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. క్రిస్మస్ రోజుల్లో వచ్చేసామండి. ఈ నెలంతా కూడా పండగలు, వచ్చే నెల కూడా పండగలే. ప్రతి ఇంట్లో కూడా సంతోషంగా ముగ్గులతోటి, వంటలతోటి, కొత్త అల్లుళ్ళతోటి చాలా అందంగా ఆరోగ్యంగా ఉండి మరి ఇలాంటి పండుగలు ఎన్నో చేసుకోవాలని ఆశిస్తున్నాను. తప్పకుండా నా వీడియో అన్ని చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇలాగ నేను చేసి అంటే మనం 1 గంట 2 గంటల సేపు మొక్కల దగ్గర టైం ఇచ్చుకుంటే మనకు నీట్గా గార్డెన్ అంతా నీట్గా కనిపిస్తుంది, మొక్కలు కూడా ఆరోగ్యంగా ఉంటాయండి. మనం చూడకపోతే అలాగే పెయిన్ పట్టేస్తుంది అన్నమాట. నేను ఈ కింద ఇప్పటికప్పుడే పైనాపిల్ కూడా మనం పండించేసుకోవచ్చండి ఇంట్లోనే. పైనాపిల్ మొక్కలు కింద 3 ఉన్నాయి, పైన కూడా 2 ఉన్నాయి. ఇవన్నీ బీన్స్ చూపిస్తున్నాను చూసారా, మళ్ళీ లాంగ్ బీన్స్ అండి. దీనికి పెయిన్ పట్టిందండి. పైన ఇంకొక ట్రేలో పెట్టాను, ఆ ట్రేలో పెట్టింది చక్కగా పోతేసిందండి. చక్కగా పోతేసి కాయలు కూడా బాగా వచ్చినాయి. ఆ కాయలు వచ్చిన దాన్ని ఏం చేసిందంటే పెయిన్ పట్టేసి పైన ఒక దాంట్లో ఉందండి. పైన మేము సరిగ్గా చూడం కదా, చూపిస్తున్నాను చూడండి. దాన్ని మందు మాకేం అవసరం లేదు, మన చేతితోటే చక్కగా దాన్ని నలిపేసి కడిగేస్తే మరలా రాదండి. నేను అదే రీతిలో ప్రతి మొక్క కూడా చేస్తాను. చేసుకుంటే స్ప్రే చేసుకోవచ్చు, అప్పటికప్పుడు స్ప్రే చేయలేము. ఇవన్నీ చేసిన తర్వాత స్ప్రే చేయాలంటే మళ్ళీ 1 రోజు 2 రోజులు పట్టేస్తుంది. ఈలోగా మొత్తం చెట్టంతా పాకేస్తుంది. కాబట్టి నేను చూసిన వెంటనే చేతితో నలిపేస్తాను అనమాట. చేతితో నలిపేసి దాన్ని నేను కడిగేస్తాను. అప్పుడు మనకి ఇంకో 2వ మొక్కకి వెళ్ళడానికి అవకాశం ఉండదు.
పూలు కూడానండి ఈ రోజుల్లో చామంతి పూలు వస్తాయండి. చామంతి మొక్కలు పెట్టాను పైన. అది ఇంకా పూత వస్తుంది. పూత వచ్చిన తర్వాత అది ఏ కలర్ వస్తుందో కూడా చూపిస్తాను. అయితే ఎక్కువగా పెట్టలేదు నేను. బంతిపూలు కూడా తక్కువే పెట్టాను. బంతిపూలు ఎప్పుడు 2 నెలల నుంచి కాస్తానే ఉంది. పైన పెట్టాను నేను. అది మంచి బంతిపూ కలర్ అనమాట. ఈ నీళ్ళన్నీ అలాగా ప్రతి మొక్కకి. మామిడికాయలు చూసారా? ఈ మామిడికాయలు నేను హార్వెస్టింగ్ చేశాను. ఇప్పుడు చిన్న హార్వెస్టింగ్ చేశాను. అది కూడా మీరు చూద్దరు. కానీ చాలా బలం అండి ఇది. బనానా జ్యూస్ ఎలాగైతే మనం తాగుతామో అలాగే మొక్కలు కూడా ఇస్తే దానికి చాలా ఫలితాలు ఉన్నాయి. చిన్న చిన్న కుండీలు కదండి, పెద్ద పెద్ద కాయలు కాసి నిలబడిందంటే చాలా గ్రేట్ అనమాట. ఇది గ్రో బ్యాగ్. కానీ చిక్కుడుకాయ బాగా వచ్చిందండి. ఇంకా పైన కూడా పెట్టాను కాకరకాయ పాదులు, చిక్కుడుకాయ పాదు. నేను బీరపాదులు, పొట్టపాదు పెట్టాను. పొట్లకాయలు మటుకు 1, 2, 3 కాయలు కాసింది. బాగానే ఉందండి, చాలా బాగుంది. బీరకాయలు కూడా కాసింది. కాసిన తర్వాత అది చిన్నగా ఉన్నాయి కదా, చూద్దాంలే అనేసి ఉంచేసాము. అది ముదిరిపోయినాయి ఆ సైజు. ఫ్లవర్ చూసారా ఎంత బాగుందో ఆ ఫ్లవర్. అలాంటి మనకి ఎల్లో కలరు, కుంకుమ కలరు, పింక్ కలరు, ఇవన్నీ చాలా రకాలు ఒక్కొక్క వీడియోలో ఉంటాయి చూడండి. ఫ్లవర్స్ పండించాను. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వెరైటీగా పండిస్తున్నానండి. ఎందుకంటే ఏదైతే నిలబడుతుందో అదే ఎక్కువ గ్రోత్ వస్తుందండి. నిలబడిన దాన్ని నేను మళ్ళీ దాన్ని తర్వాత చూద్దాంలని వదిలేస్తానమాట. చిన్న హార్వెస్టింగ్ చేస్తున్నానండి. ఎందుకంటే దీని దగ్గర ఎలా చేయాలంటే అండి, పూత ఉండగానే 2 డేస్ కాయలు ఎదిగిపోతాయి. అది మనం చాలా జాగ్రత్తగా చేస్తే ఇంకొక పక్కన ఉన్న కాయ కూడా ఎదుగుతుంది. అందుకనే చూస్తూ నేను చాలా జాగ్రత్తగా హార్వెస్టింగ్ చేస్తున్నానండి. ఏంటి వచ్చిందని మళ్ళీ పోగొట్టుకోవడం ఎందుకులే, ఇంకొక కాయ వస్తుంది కదా అని ఆశను. ఇది టమాటా అండి. టమాటా చెట్లు ఇప్పుడు సంవత్సరం నుంచి సరిగ్గా కాయట్లేదు. అదే ఇప్పుడు ఇది పూత వచ్చింది కాబట్టి చూద్దాం. ఇది కూడాను చిన్న ట్రేలోనే పెట్టాను. ఇది కూడాను స్టాండ్ మీద పెట్టేసామండి. పచ్చిమిరకాయలు, టమాటా, వంకాయ, ఇదిగోండి నల్లిపోయినాయి. చాలా పట్టేసింది. అది అలా మొదలకే వస్తూ ఉంటుంది కాబట్టి మనం అలా చేతితో నలిపేసుకొని అది ఆ కుండి అంత కిందకి దించేయాలి. పైనుండి కడితే బాగోదు కాబట్టి కిందకి దించేసి ఒక్క రోజులో పట్టేస్తుందండి. ఎలా పట్టేస్తుందో మరి. ఒకవేళ నేను అనుకుంటున్నాను క్లైమేటు చల్లగా ఉంది కదా, ఈ శీతగాలికి అలా పట్టేస్తుందేమో అని. ఇంకే దాని గురించి నేనేమి పెద్దగా విచారించను. కానీ మన చేతితో నలిపేసుకుంటే మళ్ళీ రాదు కదా. ఇంకా రెండోసారి మనం చూసినా అది లేదు. మళ్ళీ తెల్లారి చూసుకోవచ్చండి. అది ఎక్కడ కూడా కనిపించదు. నేను ఇది తామర పువ్వులు, లోటస్ అది పెంచుతామని పెట్టానండి. అది చాలా బాగా, అంటే విత్తనాలు ఆన్లైన్లోనూ ఆర్డర్ పెట్టారు. అవి ముందుగానే మీకు ఫస్ట్ చూపించాను, బాగానే వచ్చినాయి. అది ఇంకా ఆకులు వేసుకుంటూ ఉంటుంది. ఇంకా ఫ్లవర్ మట్టుకు రాలేదండి. మరి దేని గురించి రాలేదు, దానికి ఏమన్నా తక్కువైందో ఏంటో. ముందుగా నేను నీళ్ళు పట్టేసేటప్పుడు ఆ టబ్లోను కొంచెం జిగురు మట్టి, ఇసుక, ఇంకా మనం
డైలీ వాడే మట్టి కూడా వేసేసి దాన్ని అలాగా ఉంచేసాను. ఉంచిన తర్వాత అది పెట్టానండి. అదిగోండి అలాగ ఆకులు ఇప్పటి నుంచి ఆకులు వేస్తూనే ఉంది. ఇంకా ఫ్లవర్ రాలేదు. మరి దాని గురించి మీకు ఎవరైనా తెలుసుంటే ఏమన్నా తక్కువైతే కామెంట్లో పెట్టండి. అంటే ఫస్ట్ టైం నేను పెట్టాను కాబట్టి సంవత్సరం నుంచి కూడా అలాగ ఆకులు వేస్తూనే ఉంది. మరి చాలా రోజులు పట్టేశాక పువ్వు రావాలి కదా. అది మామిడికాయ కోస్తున్నాను హార్వెస్టింగ్. అదంటే పచ్చడి చేస్తుందని పాప అంది. మామిడికాయ కొబ్బరి వేసి పచ్చడి చేయాలి, లేకపోతే పప్పులో వేసేస్తారు. పప్పు మామిడికాయ వండుకోవచ్చు. పచ్చడి చేయకపోతే పప్పు మామిడికాయ వేస్తాను అంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. బీన్స్, మామిడికాయ, తర్వాత ఈ యాపిల్ బేరు పైన బాగా కాస్తుందండి. ఏమా అయిపోయింది.